ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. 4 గోడల మధ్యలోకొస్తే ఇలా నలుగురు 4 మాటలు మాట్లాడి మాకు న్యాయం చేయరని మేము నలుగురిలో తేల్చుకుంటామని చెప్పాం. బో ఏంది నా కొడుకు 10 కోట్లు అడిగితే దానికి ఇంత పంచాయతీ పెడతా ఉండారు. ఆ డబ్బేదో వాళ్ళకిస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. బుజ్జి, అక్క అంత ఆవేశంగా వెళ్ళింది. డబ్బులు గాని తీసుకొచ్చి ఇచ్చేస్తుందా? ఇవ్వడం తప్ప వేరే ఆప్షన్ ఏముంది? మనం కూడా ఇలానే చేసి మనకు 10 కోట్లు ఇవ్వమని అడుగుదామా? అత్యాశ తెచ్చే పాటలు నీకు తెలియదు కాచి. ఉన్న దాంట్లోనే తృప్తి పడదాం. ఏదనిస్తుంది చూడు. ఇదిగో నువ్వు అడిగిన 10 crores. మీరు ఏవైనా చెయ్యండి, ఈ ఇంట్లో ఎవరు మిమ్మల్ని ప్రశ్నించరు. కానీ ఇప్పటిదాకా వజ్రపటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏ బిజినెస్లోకి అడుగు పెట్టినా ఓడిపోలేదు. ఆ పేరు అలానే ఉండాలి. నష్టాలా? ఈ 10 కోట్లని ఇంతకి 10 చేసి చూపిస్తాం. అసలు ఏమనుకుంటున్నారు వదిన మా గురించి మీరు? 10 అవసరం లేదు, 3 చేసి చూపించండి. అప్పుడు మీరు ఏం అడిగినా చేస్తాను. సరే వదిన, 3 నెలల్లో ఈ 10 కోట్లని 30 కోట్లు చేసి చూపిస్తే మీరు CEO పదవికి రాజీనామా చేసి ఆ కుర్చీ నుంచి దిగిపోతారా? ఆ కుర్చీ నుంచి దిగిపోతారా? ఆ కుర్చీ నుంచి దిగిపోతారా? నిషి, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఏ మీకు అర్థం కావడం లేదా? లేదా మేం గెలుస్తామన్న భయమా? సరే నిషి, నువ్వు 30 కోట్లు చేసి చూపించు. నువ్వు అడిగినట్లు నేను వజ్రపటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి రిజైన్ చేసేస్తాను. మీరు చెయ్యలేకపోతే ఇక నేను చెప్పినట్టు మాట వినాలి. సరే వదినా, ఛాలెంజ్ 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 ఛాలెంజ్. నిషి, ఏమైంది నీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అయినా ఇంట్లో వాళ్ళతో ప్రేమగా ఉండి దగ్గర అవుతావు అనుకుంటే ఎందుకు అర్థం పర్థం లేని ఛాలెంజ్లు చేసి ఇంకా దూరం అయిపోతున్నావు? దీనికి ఇలా చెప్తే అర్థం కాదు. నువ్వు ఆగవే, నువ్వు ఇట్రా. అత్తయ్య, ఆంటీ ఆంటీ ఎస్, అసలు నీకు మనస్సాక్షి అనేదే ఉందానే? తోడబుట్టిన చెల్లెలు కాపురాన్ని ఎలా కూల్చగలిగావే? అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అత్తయ్య, ఏ రోజు నేను నిషికి చెడు చేయాలనుకోలేదు. అనుకోకపోతే మరి ఆ బాలరాజుని ఇంటికెందుకు తీసుకొచ్చావు? అందరి ముందు నిషిగాని తప్పు చేసింది అలాగే ఎందుకు నిలబెట్టావు? ఆ పని మేం చేయకుంటే ఏ తప్పు చేయని మా అక్కకి శిక్ష పడేది కాబట్టి, మా అక్క మాకు శాశ్వతంగా దూరం అయ్యేది కాబట్టి. అయినా రాగిణి, తప్పు చేసిన ఒక్క నిమిషం అన్నయ్య.
మీ అక్కనా? ఎవర్రా నీకక్క? తండ్రి ఎవరో తెలియని ఒక అనాముకుడివి, ముందు వెనక ఎవరూ లేని ఒక అనాథవి, అయినా అక్క అని వరుస పెట్టి పిలిస్తే సరిపోదు, రక్త సంబంధం ఉండాలి. అత్తయ్య ప్లీజ్, అనవసరంగా కేదార్ని మాత్రం ఏమనకండి. అలా చూస్తున్నావేంటే? అయినా నేనేం లేని మాట అనలేదు కదా, ఉన్నదే అన్నాను. హ, అయినా భలే జోడీనే మీ ఇద్దరిది. ఒకరి తల్లేమో మెట్టినింటి మర్యాదని, ఆడపడుచు ఐదోతనాన్ని తీసుకెళ్ళింది. ఇంకొకరి తల్లేమో హ, వాడి పుట్టుకకే అర్థం లేకుండా చేసిపోయింది. రాగిణి, మాట్లాడింది చాలు. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. పదా. అరే ఆగన్నయ్యా, ఇవాళ నేను మాట్లాడాల్సిందంతా మాట్లాడే వస్తాను. అయినా కేదార్ దీని మెళ్ళో తాళి కట్టి ఇలా పరా ఇంట్లో ఉంచడానికి నీకు కొంచెం కూడా సిగ్గుగా లేదా? అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. అయినా నీకే ఒక గుర్తింపు లేదు. ఇక నువ్వు దీన్ని ఏ నమ్మకంతో పెళ్లి చేసుకున్నావురా? మా ఎదురుగా నిలబడే అధికారమే లేదు, నాకెదురు మాట్లాడతావా? నువ్వెంత, నీ బతుకెంత? అత్తయ్య దాత్రి, గొడవలొద్దు, వదిలే. ఆంటీ ప్లీజ్, మీరిక ఏం మాట్లాడకండి. నోర్మోయ్, సొంత భార్యని పరా ఇంట్లో పెట్టావు. కన్న తల్లి మానాన్ని, మర్యాదని డబ్బు కోసం పరా ఇంట్లో నిలబెట్టిన నువ్వు నాకు ఎప్పుడు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో చెప్తున్నావా? చాలా ఇప్పటికే మీరు చాలా ఎక్కువ మాట్లాడేశారు. ఏంటి, తండ్రెవరో తెలియని అనామకుడా? కేదార్ వజ్రపాటింటి వారసుడు, వజ్రపాటి సుధాకర్ గారి పెద్ద కొడుకు, వజ్రపాటి ఇది తన గుర్తింపు. కేదార్ డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారు అన్నారు. నిజంగా కేదార్కి డబ్బు మీద ఆసుంటే, కేదార్ తలుచుకుంటే కోట్ల రూపాయలు కేదార్ కాళ్ళ దగ్గరకొస్తాయి. ఈ కుటుంబం అంతా కాళ్ళ బేరానికి వస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.